మాకున్న సమాచారం ప్రకారం పోలీసు అధికారులు వీళ్ళకి కొమ్ము కాస్తున్నారు. ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళకి కొమ్ము కాస్తున్నారో వారు ఒక్కటే గమనించుకోవాలి, వాళ్ళు నిష్పాక్షికంగా వ్యవహరించట్లేదు. వీళ్ళు చేస్తున్నటువంటి రౌడీ కార్యక్రమాలు, కొట్టడం, పొడవడం, హత్యా ప్రయత్నం చేయడం, ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని సృష్టించడం, ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా, మేము రిపీటెడ్గా మళ్ళీ చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క పోలీస్ అధికారులు వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఇంకా వాళ్ళకి సెక్యూరిటీ, వాళ్ళ వెనుక పోలీస్ ఆఫీసర్స్ని పెట్టి వాళ్ళకి ఏం కాకుండా ఇంకా ప్రొటెక్షన్, మేమేమి చట్ట వ్యతిరేకంగా ఏమీ చేయం, అయినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళకి ఫర్దర్గా ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి కారణం ఎవరు? దీనికి ఈ యొక్క జోనల్ టాప్ అధికారి కారకుడా, లేకుంటే జిల్లా అధికారి, జిల్లా హెడ్ కారకుడా, పోలీస్ అధికారి, ఎవరు కారకులు అన్నటువంటిది వాళ్ళకే తెలుసు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, చట్టపరంగా తగిన చర్యలు రాబోయేటటువంటి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చాం అందరి మీద, పిఎల్ఓస్ మీద. బహుశా శివకుమార్ అన్నటువంటి ఒక వ్యక్తి సస్పెండ్ కావచ్చు తాత్కాలికంగా. వికాస్ మర్మత్ మున్సిపల్ కమిషనర్, రిటర్నింగ్ ఆఫీసర్, ప్రస్తుతానికి మిగతా 6గురిని ప్రొటెక్ట్ చేయొచ్చు. కానీ భవిష్యత్తులో చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. ఆ విషయం ఈ యొక్క పోలీస్ అధికారులు కానీ, రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ గమనించాలి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఆయనకే ఇచ్చాం ఫిర్యాదు. ఆయన ఈరోజే ఒకరి మీద యాక్షన్ తీసుకున్నాడు. చూద్దాం, కొంత టైం ఇవ్వాలి కదా ఆయనకి కూడా. ఆయన చట్టపరంగా చర్యలు తీసుకున్నట్టయితే, ఆ తీసుకున్నటువంటి చర్యలు సంతృప్తికరంగా లేనట్లయితే తప్పకుండా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఆయన ఒక్కడి మీదే కాదు, కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఎవరెవరు ఏం చేస్తున్నారు, ముఖ్యంగా ఒక రౌడీ షీటర్ రూప్ కుమార్ యాదవ్ని, ఒక రౌడీ షీటర్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు, కొత్తగా వచ్చినటువంటి పోలీసు అధికారులు ఏం చేస్తున్నారు అన్నటువంటి విషయం మా దృష్టిలో ఉంది. తప్పకుండా చర్యలు తీసుకోబడతాయి. ఇదే రూప్ కుమార్ యాదవ్, గిరిధర్ రెడ్డి 2014-2019 ఎన్నికల్లో నిన్నటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అప్పట్లో మా ప్రభుత్వంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక అధికారిని మీద దురుసుగా ప్రవర్తించినప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మీరు ఒక్కసారి గతాన్ని వెనక్కి తీసుకెళ్ళండి. ఎవ్వరు కూడా, అది అధికారైనా, రాజకీయ నాయకుడైనా, లేకుంటే ప్రజాప్రతినిధి అయినా, ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలు కానీ, చట్ట వ్యతిరేకంగా ఏదైనా పోతే సహించేది లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా. ఆయన ఎంత పెద్ద రౌడీ అయినా కావచ్చు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన రౌడీజం ఆయన దగ్గరే పెట్టుకోవాలి, ఆయన ఇంటికి పరిమితం చేసుకోవాలి, 4 గోడలకి. బయట కానీ ఈ రకంగా రౌడీజం కానీ, జులుం కానీ ప్రదర్శిస్తే కాలం మారింది, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని గమనించుకోవాలి. తప్పకుండా కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి చేస్తున్నటువంటి పని. నేను అవినీతి ఆరోపణలు చేయట్లేదు. ఈ అధికారులు కొంతమంది మాత్రమే అవినీతికి పాల్పడి చేస్తున్నారు. కొంతమంది అధికారులు మాత్రం భయంతో, రాష్ట్రంలో అధికార పక్షం చేస్తే ఎలా తప్పుగా అర్థం చేసుకుంటారు అన్నటువంటి ఒక భయంతో, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి
వాళ్ళకి సహకరిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఏ అధికారి అవినీతికి పాల్పడ్డాడు ఈ యొక్క కూటమికి సహకరిస్తున్నారు, ఏ అధికారి అవినీతికి పాల్పడకుండా కేంద్రానికి తల ఒగ్గాడు అన్నటువంటి విషయం కూడా మా దృష్టిలో ఉంది. 2019లో సిఎస్ మార్చారు ఇదే సినారియాలో. ఇప్పుడు 2024లో ఈరోజు డీజీపీని మార్చారు. అంటే అప్పుడు మీరు దాన్ని స్వాగతించారు, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏం తప్పు చేశారో మాకు తెలియదు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది, ఎన్నికల కమిషన్ మారుస్తుంది, అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. ఎందుకు మారుస్తున్నారు అన్నటువంటిది